తెలంగాణలో రానున్న 5 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ప్రస్తుతం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్రాను ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఉందని, అలాగే సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. గోవా నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు పడమర ద్రోణి బలహీనపడిందని వెల్లడించింది. ఈ క్రమంలో రానున్న 5 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ నెల 22 వరకు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలుంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాల మందగమనంతో ఏపీలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఓవైపు పలు రాష్ట్రాల్లో వర్షాలు పడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుంది. రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తుంటే ఉత్తర కోస్తాలో ఉక్కపోత నెలకొంది. ఏపీ వ్యాప్తంగా మరో 4 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది.